వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మూడు రోజులు బంద్ ఉండేది, మళ్ళీ రేపు కూడా బంద్ ఉంటున్నది. ఇది గాలి దుమారం తుఫాది ఇది రావడం వల్ల, ఉరుముల మెరుపులతో పిడుగుపడడం వల్ల వాళ్ళది సెల్ టవర్ కాలిపోయిందంట. దాని గురించి ఈ 3 రోజులు బంద్ ఉంది. అతను ఇవాళ వచ్చి చేస్తా అని చెప్పాడు, కానీ ఒక భక్తుడు వచ్చి అట్లా భవనం మీదకి వెళ్ళి నేను తిప్పుతాను చూడండి, కలిస్తే కలుస్తుంది, లేదంటే ఆయన ఎట్లాగో చేస్తాడు కదా అని చెప్పి వెళ్ళి చేశాడు. అది టవరు తిరిగిపోయింది అన్నట్టుగా, ఎంటీనా తిరిగిపోయింది. దాన్ని సరి చేసేసరికి వచ్చేసింది. అందు గురించి ఇవాళ జరుగుతుంది. ఇంతే కారణం. ఈ సెల్ ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేయదు, నెట్వర్క్ ఉంటుంది ఉండదు, కాబట్టి ఈ విఘ్నం వచ్చేసింది. రేపు దేని గురించి అంటే, ఈ ట్రస్ట్ వాళ్ళు కూర్చుని మాట్లాడడానికి మరి వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కనుక రేపు ఒక్కరోజు విఘ్నం ఉంటుంది, మిగతా ఎల్లుండి నుంచి నిరంతరంగా కొనసాగుతుంటుంది. అది ఏంటంటే పరిస్థితి ఆ రకంగా వస్తున్నది కాబట్టి పరిస్థితి కన్నా మనం అందరం బాధ్యులం కావాల్సి వస్తుంటది, అంతే మినహా మరి ఈ కారణం లేదు. వినపడుతుందా ముని? వినపడుతుందా? సరే సరే. మరి ఏమైనా సందేహాలు అడగండి, లేదంటే ఏమైనా పాటలు పాడండి. గట్టిగా కూర్చుండే కంటే మళ్ళీ మధ్యలో ఆపడం రేపు ఆగుతుంది కదా. ఆచార్యకి ఒక చిన్న సందేహం ఉంది. ఈ ఆత్మ అనేది సుషుప్త స్థితిలో హృదయంలో ఉంటుందన్నారు. అది పరమాత్మ యొక్క నివాస స్థానం కదా, అంటే అప్పుడు మనము పరమాత్మ చెంత ఉంటామా సుషుప్తిలో ఉన్నప్పుడు? సువర్చలమ్మ గారు వీడియో సరి చేయండి, మీది వంకరగా పెట్టుకున్నారు, అది మరి అట్లాగే రికార్డ్ అవుతుంది అంతే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః ఆచార్యజీ, అందరికీ నమస్తే. శ్యామలయ్య గారు మరియు నరేష్ గారు సఫలము అసఫలము అనేటువంటి శబ్దానికి అర్థం తెలియట్లేదు. సఫలం అని అంటే మనం ఏ పురుషార్థం అయితే చేస్తున్నామో అందులో ఉత్తీర్ణం అవ్వడం. ఉదాహరణకు బడికి వెళ్ళేవారు, దాంట్లో పాస్ అయ్యారనుకోండి తరగతిలో, ముందు తరగతికి వెళ్తారు. ఫెయిల్ అయ్యారనుకోండి అదే తరగతిలో ఉంటారు. అసఫలం అనేటువంటిది ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం అనేటువంటిది సఫలం అవ్వడం. ఇప్పుడు నరేష్ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, సఫలమైతే పునర్జన్మతోటి ఇంకో జన్మ చా అని పోవడం, ఇది సఫలమైతే కాదు, అసఫలమైతే. అసఫలమైతే చ అని పోవడం, చనిపోవడం, పునర్జన్మ కోసం ఈ దేహాన్ని మార్చడం, ఈ జన్మలను మార్చడం అనేటువంటిది జరుగుతుంది. సఫలమైతే ఇక జన్మరాహిత్యం, ఇక జీవితమే ఉండదు, మోక్షానికే వెళ్ళడం, భగవంతుని సాన్నిధ్యానికి చేరుకోవడం, అది జీవన్ముక్తి ప్రకరణం ఉంటుంటది. ఇక నరేష్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సుషుప్తి అవస్థ అని దేన్ని అంటారంటే, ప్రళయం అయినప్పుడు ప్రళయకాలంలో ఉండేటువంటి పరిస్థితిని సుషుప్తి అవస్థ అంటారు. మన ఈ జాగ్రత్త అవస్థలో జన్మలో మనం పడుకున్నటువంటి స్థితి, గాఢ నిద్రలో పడుకున్నటువంటి స్థితిని ఈ ప్రళయం తర్వాత జరిగేటువంటి దాన్ని సుషుప్తి అవస్థ అంటారు.
ఆ సుషుప్తి అవస్థ, అది సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి అవస్థలో హృదయ స్థానము అని అంటే, సుషుప్తి అవస్థలో హృదయం ఎక్కడిది, అక్కడ దేహం ఎక్కడిది? అందుగురించి ఈ సుషుప్తి అనేటువంటి మనకు ఈ నిద్రపోయినప్పుడు వెన్నెముక క్రింది భాగము, ఈ యొక్క సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు కదా, వెన్నెముక కింది భాగంలో వేదమంత్రం ఏం చెప్తుంది అంటే, పాదాభ్యాం జంగాభ్యాం విశిరాజా ప్రతిష్ఠిత. ఈ పాదముల యొక్క తొంటి ఎముకల మధ్య భాగంలో, వెన్నెముక క్రింది భాగంలో, ఈ మూడింటి మధ్యలో అక్కడ ఈ యొక్క విషయాసక్తంతో ఈ జన్మలోకి వచ్చినటువంటి జీవాత్మ అక్కడ ఉంటుంటది. ఇంకా హృదయ స్థానంలో ఎప్పుడు ఉంటది అని అంటే, దారి అదే కాబట్టి నిద్ర స్థితిలో ఉన్నప్పుడు, నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత మళ్ళీ తన కార్యక్షేత్రానికి, తన బాధ్యతను నిర్వహించడానికి, దేహం యొక్క బాధ్యతను నిర్వహించడానికి దేహి ఆత్మ మళ్ళీ ఆజ్ఞాచక్రం బ్రికుటి, ఈ రెండు కనుబొమ్మల మధ్యలోకి ముక్కు పైన నొసలు కింద ఈ యొక్క భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంటది. పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి, అక్కడకు యొక్క జీవాత్మ వస్తుంటది. కింది నుంచి పైకి రావడం, పైనుంచి కిందికి వెళ్ళడం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మనం దారి గుండా వెళ్తున్నప్పుడు, ఇంటికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, బడికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక చెట్టు వస్తుంటే, ఆ చెట్టే ఎందుకు అడ్డం వస్తుంటది? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ఎందుకు వెళ్ళాలి? ఆ చెట్టు దారిలోకి రాకుండా చేయలేమంటే, అయితే చెట్టునన్నా తీసేయి, లేదంటే నువ్వు దూరంగా వెళ్ళిపో. దారి అదే అయినప్పుడు తప్పనిసరిగా ఉంటుంది. ఈ హృదయ స్థానం పరమేశ్వరుని యొక్క కార్యక్షేత్రం. పరమేశ్వరుడు ఇప్పుడు ఏంటంటే, ఈ హృదయం అనేటువంటిది మన ఇంట్లో హాలు లాంటిది. అందరు కూర్చుండి విషయాన్ని చర్చించుకునేటువంటిది అటువంటిది. అందు గురించి అక్కడ పరమేశ్వరుడు తన పనిలో నిమగ్నమై ఉంటాడు, జీవాత్మ తన పనిలో నిమగ్నమై ఉంటుంటది. ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది ఇల్లు, దేహం అనేటువంటిది ఇల్లు. ఇది ఈ ప్రకృతి అంటే ఇంట్లో అమ్మ ఉంటుంటది, మనం ఉంటుంటాము, గారు కూడా ఉంటాడు. ఎవరి పనిలో వారు ఉంటారు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే నాన్న అని చెప్పేసి పిల్లలు తండ్రిని సంబోధిస్తుంటారు. అరే అబ్బాయి అని చెప్పేసి తండ్రి పిల్లలను సంబోధిస్తుంటాడు. ఎవరికి అవసరాన్ని బట్టి మాత్రమే ప్రవర్తిస్తుంటారు. అవసరం లేకుండా ఎవరితోటూ ఏమీ మాట్లాడరు, ఎవరి పనిలో వారు ఉంటారు. అందు గురించి కింది నుంచి వస్తూ పోతున్నప్పుడు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఉపస్థితిని తెలుసుకోవడానికి, ఇప్పుడు మనం బయటకు పోతున్నప్పుడు ఇట్లా తొంగి చూస్తుంటాం. ఆ ఇల్లు ఎవరిదో తెలియదు, అందులో ఎవరుంటారో తెలియదు, మనకి ఏమి సంబంధం లేదు, అయినా ఇట్లా తొంగి చూస్తున్నాం. ఈ తొంగి చూసేటువంటి ఈ గుణము ఈ కింది నుంచి పైకి వస్తున్నప్పుడు, పైనుంచి కిందికి పోతున్నప్పుడు పరమాత్మని వైపు ఇలా తొంగి చూడడం, అక్కడి సంస్కారం ఇక్కడ బయట పెట్టుకుంటున్నాం. అర్థమవుతుందా నరేష్ గారు? ఈ రకంగా పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యంలో అక్కడ ఇప్పుడు ఏంటంటే, ఇంట్లో ఎవరు లేకపోతే ఒక రకమైన వ్యవహారం, అమ్మా నాన్న ఉన్నారు అంటే మరొక రకమైన వ్యవహారం, బాధ్యత తెలిసిన వారు ఒక రకమైన వ్యవహారం, బాధ్యత తెలియనటువంటి వారిది ఇంకొక రకమైన వ్యవహారం. ఏదైనా కూడా అక్కడ నాన్న ఉన్నారు కాబట్టి కొద్దిగా భయము, భక్తి, భయం అనేటువంటిది ఉండకూడదు. దేవుడి దగ్గరే కానీ, తన తల్లిదండ్రుల దగ్గరే కానీ అది భయము అనేటువంటిది ఉంటే అక్కడ వ్యక్తిత్వము కుంచుకుపోతుంటుంటది. ఆ వ్యక్తిత్వ వికాసం జరగాలి అంటే తల్లి, తండ్రి, భగవంతుడి దగ్గర మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే మనకు యథార్థం అనేటువంటిది బోధపడుతుంటది. ఈ భయము అనేటువంటిది ఏంటంటే నటన. మన మనసులో ఇంకొకటి ఉంది, కానీ అక్కడ భగవంతుడి దగ్గర ఏంటంటే మనం బిగుసుకుపోయి ఉంటాం. అలర్ట్గా ఉండడం వల్ల, ఈ బిగుసుకుపోయి ఉండడం వల్ల, సావధానంగా ఉండడం వల్ల ఏంటంటే అది నటన. ఇక నాన్న బయటకు పోయాడంటే ఇప్పుడు అమ్మ ఇప్పుడు పూర్ణ స్వేచ్ఛ, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంటారు. మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ బిగుసుకుపోయినట్టుగా ఉండడం. ఇదేంటంటే ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి మన ఆంతరిక భావం. కాబట్టి అది నటన. ఆ నటన యథార్థం కాదు, అవకాశవాదము.
అవకాశవాదం. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే పిల్లలు ఎదిగి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతుంటారో ఎవరితోటైతే భయపడతారో వారికి దూరంగా ఉంటారు, వారిని ఎప్పుడు దగ్గరికి రానివ్వరు, వచ్చినా కూడా ఎప్పుడు పోతావు అనేటువంటి వ్యవహారంతో ఆ రకంగా ఉంటుంటారనమాట. అందు గురించి ఈ భయము అనేటువంటిది దేవుడి దగ్గరే కానివ్వండి, దేవుడంటే భయం అని కానీ, తండ్రి అంటే భయం అని కానీ, తల్లి అంటే భయం అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే వారి ఒళ్ళో మనం ఆడుకునేటట్టుగా ఉండాలి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు మనకు యథార్థం బోధపడుతుంటది. అందుకని ఇక్కడ భగవంతుడి సాన్నిధ్యంలో ఉండేటువంటి జీవాత్మ ఏంటంటే అక్కడ పరమేశ్వరుని యొక్క ఉనికిని తెలుసుకోవడం వరకే, అంతవరకే. కానీ ఆ పరమేశ్వరుని నివాస స్థానం జీవాత్మదని కాదు, హృదయంలో ఉంటుందని ఎక్కడ శాస్త్రీయ ప్రమాణంలో లేదు. జీవాత్మ హృదయంలో ఉంటుందని, హృదయ స్థానంలో ధారణ చేస్తే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది, అంతేగాని హృదయ స్థానం అని కాదు. ఈ ఉండేటువంటిది యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం, పాదాభ్యాం జంగాభ్యాం విసి రాజా ప్రతిష్ఠిత, స్పష్టంగా ఉంది. అందు గురించి ఈ పాదముల యొక్క తొడల తొంటెముకల మధ్యలో వెన్నెముక క్రింది భాగంలో అక్కడ ఈ యొక్క భోగాసక్తి విషయంతో విషయ ఆనందాన్ని పొందాలనేటువంటి ఆత్మ అక్కడ ఉంటుంటది. కార్యజ్ఞం చేయాలని అన్నప్పుడు ఈ యొక్క బ్రికిటి స్థానంలో పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ లో అక్కడ ఉంటుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇంకేదైనా పని చేయాలన్నప్పుడు, ఆజ్ఞాపించాలన్నప్పుడు కాలికి దోమ కొడుతుంది, చెయ్యి నువ్వు అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించేటువంటి ఆదేశం ఇవ్వడం అంటే బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు. అంతేగాని ఆత్మయే ఈ హృదయ స్థానంలో ఉంటున్నది సుషుప్తావస్థ అనేటువంటిది కాదు. సుషుప్తావస్థలో దేహమే ఉండదు. సుషుప్తావస్థ శబ్దం ఏంటంటే అప్పుడు దేహరహితమైనటువంటి స్థితిలో పునర్జన్మ కోసం ఈ మృతదేహాన్ని వదిలి ఇంకొక జన్మకు పోతున్నటువంటి దశ. ఇప్పుడు ఏంటంటే మనం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ సుషుప్తావస్థ. ఇప్పుడు ఏంటంటే స్నానానికి ముందు మురికి వస్త్రాలను వదిలేయడం, స్నానం అయిన తర్వాత శుభ్ర వస్త్రాలను ధరించేటువంటి ప్రయత్నం ఈ సుషుప్తావస్థ, పునర్జన్మ కోసం వెళ్ళేది. అందుకని మీరు మరి ఎక్కడ చదివారో, ఏ రకంగా చూసారో దాన్ని సవరించుకోండి. ఆచార్యజీ, ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. ఆత్మ జాగ్రత్త అవస్థలో కన్ను ద్వారా, స్వప్నావస్థలో గొంతు ద్వారా, సుషుప్త అవస్థలో హృదయంలో ఉంటుంది అని ఉంది ఆచార్య. ఇప్పుడు అది ప్రశ్న ప్రకరణం ఎక్కడ, ఏ అధ్యాయం, ఏ బ్రాహ్మణం, ఏ సంపుటం అది చెప్తే దాన్ని బట్టి ఇక్కడ చూసి చెప్పాడు దీనికి వస్తుంది. ఓం ఆచార్య, ఒక్క నిమిషం ముని గారు, నరేష్ గారు. జాగృత అవస్థ లోపల కన్నులో ఉంటుందని, తర్వాత స్వప్నావస్థలో హృదయంలో ఉంటుందని, తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రము ప్రాణంలో ఉంటుందని ఉన్నది. మీరు తప్పు చెప్తున్నారు నరేష్ గారు, మీరు మళ్ళీ చదవండి. అది ప్రాణంలో ఉంటుంది. ప్రాణావస్థలో ఉండి ఆత్మ పరమాత్మ సంబంధంలో ఉంటుందని రాసి ఉండేది. నేను చదివిన, మీరు చెప్పినటువంటి చదివిన అదే ఆచార్య. అదే మునిజీ, నా ప్రశ్న కూడా అదే. మనము సుషుప్తావస్థలో పరమాత్మతోనే ఉంటామా అనేది ప్రశ్న. అదే అడిగింది. అనుభూతిని పొందుతూ ఉంటాం, పరమాత్మలో ఉంటాము, పరమాత్మ ఆనందానుభూతి పొందుతుంటాం. అది మనకు తెలియదు. ముని గారు, సుషుప్తావస్థ అంటే ఏంటంటే మన బలహీనత, మన యొక్క వివశత, మన యొక్క ఏంటంటే చేతగానితనం. ఇప్పుడు ఒక అది న్యాయాలయంలో దోషి అది తీర్పు చెప్పే జడ్జి ముందు ఉన్నట్టుగా అపరాధం చేసినటువంటి భావం, పునర్జన్మ కోసం వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనం చేసినటువంటి కర్మఫలానికి తగినటువంటి శరీరం, దేహంను పొందడం, జీవితాన్ని పొందడం గురించి అక్కడ భగవంతుడు మన కర్మఫలాన్ని విధి అక్కడ మనకు దేహంనిస్తుంటాడు అన్నట్టుగా.
అందు గురించి అక్కడ పరమాత్మునిలో ఉండడం, ఇదంతా జరిగేదంతా పరమాత్మలోనే ఉంటుంటది. కానీ పరమాత్మలో ముక్తానందం పొందేటువంటి ఆ యొక్క స్థితి కాదు ఇది. ఇక్కడ ఏంటంటే పునర్జన్మ కోసం వెళ్ళేటువంటి స్థితిని, పునర్జన్మ లభించేంత వరకు ఆ ప్రగాఢ నిద్రలో ఉండేటువంటి స్థితిని సుషుప్తి అంటారు. మరి అక్కడ ఆ ఉపనిషత్తులో మీరు చదివింది మరి సరిగా చదవండి, మరొకసారి చదవండి, దాని పొరపాటు ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇంకా రేపు కూడా మనం తెలుసుకోవచ్చు. విషయాన్ని లోతుగా తెలుసుకొని ముందుకు పోతేనే బాగుంటుంటది. కాబట్టి ఈ సుషుప్తి అనేటువంటిది దేహరహిత అవస్థ. ఈ దయానంద సరస్వతి సత్యర ప్రకాశం ఈ యొక్క 8వ సముల్లాసంలో రాశాడు. ఏంటంటే జీవాత్మ ఈ యొక్క పునర్జన్మ కోసం వెళ్తున్నప్పుడు ఈ సుషుప్త అవస్థలో ఉంటుంటది. ఇప్పుడు దీనిని భగవంతుడు మనకెలా చూపిస్తున్నాడు అని అంటే, రాత్రి భోజనాలు అయ్యాక పని చేస్తున్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటే ఆ తల్లి ఏం చేస్తుంటది అంటే పిల్లలను అక్కడే వంటింట్లోనే పడుకోబెడుతుంటది. పడుకోబెట్టి తన పని చేసుకుంటుంటది. ఇంకా భర్త వచ్చిన తర్వాత భోజనం చేస్తే ఇక భర్త వెళ్ళి పడుకుంటుంటాడు. భర్త పిల్లవాడిని తీసుకుపోయి పడక గదిలో వేసుకొని రాత్రి నిద్రపోతుంటారు. పొద్దున నిద్ర లేసేసరికి పిల్లవానికి ఆశ్చర్యం, రాత్రి అమ్మ నన్ను వంటింట్లో పక్కకు పడుకోబెట్టింది, లేదంటే ఆ సోఫా మీద పడుకోబెట్టింది, కానీ ఇప్పుడు పొద్దున్న లేసేసరికి పడక గదిలో ఉన్నట్టుగా. అంటే ఈ వంట గదిలోంచి పడక గదిలోకి ఎలా వచ్చింది అనేటువంటిది పిల్లలకు తెలియదు, వాళ్ళు నిద్రలో ఉంటారు కదా. ఈ సుషుప్త అవస్థ అనేటువంటిది ఈ రకంగా మార్చేటువంటిది. అందు గురించి భగవంతుడు మనకు చూపిస్తున్నాడు, అక్కడ జరిగేటువంటి విషయం ఇక్కడ మనకు చూపిస్తున్నాడు, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా ప్రళయం అయినప్పుడు మళ్ళీ సృష్టి జరిగిన తర్వాత ఆ సృష్టిలోకి మనకు ఎవరెవరితోటైతే రుణానుబంధం ఉన్నదో వారు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ముందు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని పంపిస్తాడు. మనమే తల్లిదండ్రులమైతే మనకు జన్మనిపించి వాళ్ళను ఎవరితోటైతే రుణానుబంధం ఉందో వాళ్ళను సంతానంగా మన కడుపున పుట్టిస్తుంటాడు. లేదా మనం ఎవరి కడుపునైతే పుట్టాలో ముందు వారిని పంపించి వారి కడుపున మనల్ని సంతానంగా పుట్టిస్తుంటాడు. ఇది ఈ రకంగా ఈ వ్యవస్థ చేసేటువంటి దాన్ని సుషుప్తి అవస్థ. ఆ స్థితిలో జీవాత్మ ఉండేటువంటి, జీవాత్మకు ఏ సోయి ఉండదు అన్నట్టుగా. ఇప్పుడు అపరాధం చేసినటువంటి దోషి న్యాయాలయంలోకి వచ్చినప్పుడు ఆ బోనులో నిలబెడతారు. ఆ బోనులో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు మా అధీనంలో ఉన్నావు, నీ స్వేచ్ఛ స్వాతంత్రం ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం. పట్టుకుంటున్నారా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. అది ఈ రకంగా సుషుప్త అవస్థ ఉంటుంటది. అంతేగాని ఈ యొక్క భగవంతుని, ఇప్పుడు మీరు అనేటువంటి భగవంతునిలో ఉండడం అంటే ఈ వ్యవస్థని, ఇప్పుడు ఏంటంటే అణువులో పరమాత్మ ఉన్నాడు, ఈ అండపిండ బ్రహ్మాండములన్నీ పరమాత్మలో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ యొక్క చావు పుట్టుకలు అనేటువంటి పునర్జన్మ అనేటువంటి అన్ని భగవంతుడిలోనే జరుగుతున్నాయి. భగవంతుడు న్యాయకారి. అప్పుడు మనం ఇదివరకు మనం చేసినటువంటి కర్మకు మనకు న్యాయం చేస్తున్నాడు, అంటే మరొక జన్మని ఇప్పిస్తున్నాడు, మరో జన్మని ఎత్తడానికి మనకు వ్యవస్థ చేస్తున్నాడు. ఆ వ్యవస్థ చేసేటువంటి స్థితిలో మనకు స్వేచ్ఛ ఆనందం ఏమీ లేదు. మనకు స్వేచ్ఛ ఆనందం ఎప్పుడు అని అంటే ఈ దేహం అనేటువంటిది ప్లాట్ఫారం, కార్యక్షేత్రం. ఈ కార్యక్షేత్రంలో మనం ఏమైనా చేసి నిరూపించుకోవచ్చు. ఆ రకంగా చేసినప్పుడే, తప్పు చేసినప్పుడు ఈ శిక్షలు విధించడం, మంచి చేసినప్పుడు మనకు జీవనముక్తిని ప్రసాదించడం. మునిగారు మైక్ బంద్ చేయండి. అందుకని ఈ ఏదైనా భగవంతుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. యథా పిండే తథా బ్రహ్మాండే. పిండంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితిని బ్రహ్మాండంలో ఉన్నది, బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మన పిండ వ్యవస్థలో చూపిస్తున్నారు. అంటే అద్దంలో చూసుకున్నటువంటి ప్రతిబింబాన్ని చూసుకొని మన ముఖ కవలికలను మనం సవరించుకున్నట్టుగా పిండ వ్యవస్థలో మనం తప్పు చేస్తే బ్రహ్మాండంలో దొరికిపోతుంది, అక్కడ పట్టుబడతాం. బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడితే మన పిండ వ్యవస్థలో దాన్ని చూపిస్తున్నాడు. బ్రహ్మాండ రహస్యం మన పిండ వ్యవస్థలో అర్థమవుతుంది, మంచిగా స్పష్టమవుతుంది. తప్పు ఎక్కడ జరిగిందనేది తెలిసిపోతుంది. ఆచార్యజీ మరొక ప్రశ్న, ఉద్గీత ప్రాణాయామంలో మనం శ్వాస పీల్చుకొని ఓంకారాన్ని ఉచ్చరిస్తామా, లేకుంటే ఓంకారాన్ని ఉచ్చరించిన తర్వాత శ్వాస తీసుకుంటామా? ఇది సువర్చలమ్మ గారు తీసుకొస్తున్నారు ఈసారి. అది పొరపాటు అని చెప్దామని చెప్పి అనుకుంటున్నాను, గుర్తుండట్లేదు.
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ప్రాణాయామ వ్యవస్థ మన జీవితాన్ని సఫలం చేసుకునేందుకు జరుగుతుంది, కాలక్షేపం గురించి కాదు. ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కిరోసిన్ దీపములు కానివ్వండి, ఆ కందీలు కాని ఉన్నప్పుడు ఏంటంటే వత్తి అందకపోతే దాన్ని పైకి చేసి ఇట్లా నలిసి అంటుపెట్టడానికి ప్రయత్నం చేస్తే లోపల నుంచి నూనెను గుంజుకొని అది వెలుగుతుంటుంటది కదా. ఈ ఉద్గీత ప్రాణాయామం జీవన జ్యోతిని వెలిగించడానికి ఈ యొక్క మనం తిన్నటువంటి ఆహారం ద్వారా ఏ ఎనర్జీ అయితే తయారవుతుంటుందో అది ప్రోస్టేట్ గ్రంథిలో సంగ్రహితమై ఉంటుంటది. ఆ యొక్క అక్కడే ఉన్నట్టయితే కామాన్ని చెలరేపుతూ ఉంటుంటది, స్వప్న దోషం జరుగుతూ ఉంటుంటది, ఇంకా అది అధపతనం అవుతుంటది. సంతానం గురించి వినియోగిస్తే అది సంతానోత్పత్తికి వినియోగం అవుతుంటది, అన్యత అది వ్యర్థం అవుతుంటది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేయడానికి ఈ ఉద్గీత ప్రాణాయామం ద్వారా మస్తిష్కాన్ని వెలిగింపజేయడం, మస్తిష్కాన్ని యొక్క జడత్వాన్ని పోగొట్టడం. అందుకని ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు మన ధ్యాస భగవంతుడు ఎక్కడ పెట్టిస్తున్నాడు అంటే నాభి క్రింది ప్రదేశంలో పొత్తి కడుపులో జరిగేటువంటి కదలిక మీద. అప్పుడే మన ఈర్ష, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహాలు అనేటువంటి ఎక్కడికక్కడ అంతర్ధానమై మనలో ఒక నిశ్చింతత వస్తుంటది, ప్రశాంతత వస్తుంటుంటది. అంతేగాని ఇప్పుడు అమ్మగారు చెప్పినటువంటి దాంతో ఏంటంటే ఇప్పుడు మన ఆ పొత్తి కడుపులో జరిగే దాంతో మనకు పని లేదు, ఈ బుద్ధి వికాసం జరిగే దాంట్లో మనకు పని లేదు. మనకి ఏంటంటే ఓంకారం జపం చేయాలి. శారీరకంగానేమో ప్రాణాయామం చేయడాని మీద దృష్టి పెడుతున్నారు, ఇక మానసిక స్థితిని ఓంకారం మీద పెడుతున్నారు. అంటే దేహంలో జరిగేటువంటి మార్పులతో మనకు పని లేదు అనేటువంటిది నిర్ణయం అవుతుంది. అమ్మగారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. ఈ రహస్యాన్ని పట్టుకున్నప్పుడే స్తంభ వృత్తిలో ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ యొక్క ఉనికి మనం పట్టుకోగలుగుతుంటాము. ఇప్పుడు స్తంభ వృత్తిలో ఏం చేయాలి అంటే ఓంకారం జపం చేయాలి అని మీరు వైదికులు కాబట్టి ఓంకారం అని మీరు చెప్తున్నారు. వాళ్ళు యోగాచార్యులు వాళ్ళు ఏం చెప్తుంటారంటే మీ ఇష్టదేవతను తెలుసుకోండి. ఇప్పుడు ఈ ఇష్టదేవత ఈ ఓంకారం అనే విషయము మధ్యలో వచ్చినప్పుడు ఆత్మ ఉనికి ఎలా తెలుస్తుంటది? పతంజలి మహర్షి రాసినటువంటి ఉద్దేశం, సూత్రబద్ధం చేసినటువంటి ఉద్దేశం ఆత్మ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారం పట్టుకోవాలంటే ఉండండి ఒక్క నిమిషం, ఏదో శబ్దం వస్తుంది, ఉండండి నిశ్శబ్దం అని. ఈ ఆపడం దేనికంటే ఇంకేదో పట్టుకోవడానికి. పిల్లలకు పాఠశాలలో చెప్పేది అదే, సభాగృహంలో చెప్పేది అదే. మాట్లాడకండి, నిశ్శబ్దంగా పాటించండి. నిశ్శబ్దం ఎందుకు పాటించాలి? ఎందుకు అని అంటే ఈ మాటలు ఈ కోలాహలం కంటే భిన్నమైనటువంటి ఇంకేదో రహస్యాన్ని మనం పట్టుకోవాలి కాబట్టి, అంతరంగం పట్టుకోవాలి కాబట్టి బయట దాన్ని నిశ్శబ్దంగా. ఇప్పుడు మనమే ఈ ఓంకారాన్ని పట్టుకుంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ఓంకారాన్ని మర్చిపోలేదు అంతవరకే. కానీ మనం ఏ ఉద్దేశంతో ఈ ప్రాణాయామం చేస్తున్నామో ఆ రహస్యం మనకు బోధపడదు. అవసరమైన ఈ విషయం చాలా అవసరం. అందు గురించి ఇదివరకు చెప్పడం జరిగింది, ముని గారికి చెప్పాను, చెప్తే వారు ఇప్పుడు మానుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సువర్చలమ్మ గారు మళ్ళీ మొదలు పెట్టారు. కాబట్టి ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, ఇప్పుడు నరేష్ గారు గుర్తు చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రాణాయామం యొక్క ఉద్దేశం చాలా లోతుగా ఉంది. మనం చేసేది ఈ కేవలం శారీరక క్రియ మాత్రమే. ఈ క్రియ వెనుక ఇంకా లోతైనటువంటి అంతరార్థం ఉంది. అందు గురించి తన్మయత్వ భావంతో అక్కడ ఏ మార్పులు జరుగుతున్నాయో దాని గురించి ప్రశ్నించండి. ఆత్మతత్వం ఎందుకు బోధపడలేదో, ఏ సంకేతంను ఆత్మ అంటుంటారో దాని గురించి ప్రశ్నించండి. ఈ ఓంకారాన్ని అడ్డం పెట్టుకుంటే ఓంకారం గురించి తెలుస్తుంది కానీ ఆత్మ గురించి ఎలా తెలుస్తుంది? పరమాత్మ సాక్షాత్కారం గురించి మనకి ఎలా తెలుస్తుంది? ఇంత బ్రహ్మ ముహూర్తంలో నిద్రను కాదని వదిలేసి మనం మేల్కొని ఇంత పురుషార్థం చేస్తున్నప్పుడు దీనికి తగినటువంటి పారితోషికం లభించకపోతే మనం చేసి ఏం ఉపయోగం? అందుకని ఈ ఓంకారం అనేటువంటిది అది వేరే ప్రకరణం, దాన్ని విడిగా చేసుకోవచ్చు. అంతేగాని ఈ ప్రాణాయామంతో
ఆ యొక్క ఓంకారాన్ని ముడిపెట్టకూడదు. ఇప్పుడు ఆ పతంజలి కపిల మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ధ్యానం నిర్విషయం మనః, నిర్విషయ స్థితిలో ఉండాలి. పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాద. నిర్విచార స్థితికి వచ్చినప్పుడే అధ్యాత్మ ప్రసాదం సాక్షాత్కారం అది లభిస్తుంటది. ఈ విషయం అనే ఓంకారం, వాళ్ళు చెప్పేటువంటి ఇష్టదేవుడు అనేటువంటి విషయం, ఈ విషయాన్ని మనమే తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మనకు ఆ దానికంటే భిన్నమైనటువంటి రహస్యం ఎలా బోధపడుతుంది? కావాల్సిన దాన్ని దాన్ని తప్పుదోవ పట్టించడానికి దీన్ని అడ్డం పెట్టుకోవడం. అంటే ఆకారాన్ని పట్టుకొని నిర్విచారం ఉండదు కదా ఆచార్యజీ, మళ్ళీ ఆకారం గురించి విచారం చేయాల్సి వస్తుంది. దేవుడు వేరే దేవుడు ఇష్టదైవం అంటే ఇంకా వేరే ఆకారాన్ని పట్టుకోవాలా, దాని గురించి విచారం చేయాల్సి వస్తుంది. ఇష్టదేవత అంటే మన కుల దేవత కావచ్చు, మనం ఎవరినైతే నమ్ముకుంటుంటామో వారి ఫోటో కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని అడ్డం పెట్టుకోవడం. అది అడ్డం పెట్టుకున్నాం అని అంటే దాని గురించి ఆ యొక్క హనుమంతుని గురించి, రాముని గురించి, ఆయన యొక్క గుణగణాల గురించి, ఆయన యొక్క శారీరక భంగిమల గురించే మనకు తెలుస్తుంది. ఆ విషయమే మనసులో నాటుకుపోతుంది. కాబట్టి కలబడినా కూడా కళలో అదే రూపం కనిపిస్తుంటది మనకు. ఇక ఈ యోగ సాధన చేసేటువంటి దీని యొక్క బ్రహ్మముహూర్తంలో ఈ ఉపనిషత్తు రహస్యం బోధపడాలంటే ఎలా బోధపడుతుంది? అందుకని అది సరైనటువంటిది కాదు. ఆచార్యజీ చివరి ప్రశ్న ఒకటి ఉంది ఆచార్యజీ, ఇది త్రైత సిద్ధాంతానికి సంబంధించినది. ఒక నిమిషం, సువర్చలమ్మ గారు ఏమైనా చెప్పాలా? అదే ఇప్పుడు ఓంకారం అనేటట్టు ఉద్గీత ప్రాణాయామం అనేటటువంటిది ఇప్పుడు నాభి కింద స్థానం ఉన్నటువంటి పొత్తికడుపు మీద ధ్యాస పెట్టాలి అంతే చేసేటప్పుడు. ఇంకా ధ్యాస అని అంటున్నారా? అవును, పెట్టాలి అనేది ఆచార్యది. పెట్టినప్పుడే మీరు ఒకసారి చెప్పారు, ఇడాపింగళ 2 నాడులు ఉన్నాయి, ఆ నాడుల ద్వారా అక్కడ మనం దాన్ని ఆ స్థానాన్ని పట్టుకోగలిగినప్పుడు ఈ ధ్వని కూడా పైపులో నుండి వచ్చేటటువంటి గాలి ఎలా వస్తుందో అట్లా ఓంకార నాదం వస్తుంది అనేది చెప్పారు. సాధన చేస్తున్నా కానీ అది పట్టుకోలేకపోతున్నాను. అదే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే రోజు నిటారుగా కూర్చోండి, సావధానంగా చేయండి. ఈ చెప్పిన భాషనే రోజు దీన్నే చేస్తున్నారు, కానీ ఇవి ఎందుకోసం చేస్తారు అనేటువంటి ఈ రహస్యం మీద దృష్టి ఎవరు పెట్టట్లేదు. ఎందుకోసం ప్రాణాయామం చేస్తున్నాము అనేటువంటి దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఆ విషయాన్ని చెప్పడం రావాలి మనకు. చెప్పడం వస్తే మీరు ఏ వేదిక మీద ఎక్కడ చెప్పినా కూడా మీ అభిప్రాయాన్ని సావధానంగా జాగ్రత్తగా వింటుంటారు. అదే ఈ ప్రాణాయామం చేస్తూ ఓంకారమే చేయాలి, ఇష్టదేవతనే తలుసుకోవాలి అన్నప్పుడు అక్కడ మీరు చెప్పేది అది అందరికీ తెలుసు. ముందు అది చేయటం వచ్చిన తర్వాత వస్తుంది ఆచార్యజీ. చెప్పడం ఏంటంటే అదేం లేదు, విని శబ్దాన్ని చెప్పడమే కానీ చేయటం. ఇప్పుడు మీది ఎలా ఉన్నది భాష అంటే అది తినడము ఒకసారి, దాని ఆ తృప్తి పొందడం ఇంకొకసారి అన్నట్టుగా. లేదా ఒకేసారి తిన్నప్పుడే కదా అది. ఇప్పుడు దేవుడు కూడా చూపిస్తున్నాడు కదా, వంటలు చేసేవారు ఎక్కువ తింటారా, భోజనానికి వచ్చిన వారు ఎక్కువ తింటారా, మిఠాయిలు చేసిన వారు ఎక్కువ తింటారా, కొనుక్కపోయేవారు ఎక్కువ తింటారా? కొనుక్కుపోయేవారు ఆచార్యజీ. వంటేవారే ఎక్కువ దాన్ని అనుభవిస్తారు ఆచార్య. తినటం కాకుండా బాష్ప రూపంలో ఆ సువాసనలన్నీ వారు చేసేటప్పుడే పీల్చుకుంటారు కాబట్టి వారికి తృప్తి దాంతో రుచి ఉండదు. ఇంట్లో వంట చేసేటువంటి అమ్మ మనం తిన్నంతగా తినదు. అర్థమవుతుందా? మనం ఆ భోజనం యొక్క సువాసన దగ్గరికి మనకు ముందటికి వడ్డించినప్పుడే మనకు తెలుస్తుంది. కానీ అమ్మ వంట చేసేటప్పుడు కూరగాయలు జరుగుతున్నప్పటి నుంచి మొదలుకొని తాలింపు వేస్తున్నప్పటి నుంచి ఉడికిన తర్వాత దించే వరకు, మనకు వడ్డించే వరకు అదే వాసన చూస్తుంటది. కాబట్టి వారికి తృప్తి అనేటువంటి సహజంగా కలుగుతుంటది. ఇంకా ఇక్కడ నరేష్ గారు ఇంకొక రహస్యం, తిన్నవారి శరీరము బాగుంటుందా, చేసిన వారి శరీరం బాగుంటుందా? మిఠాయిలు చేసేవారు చూడండి,
చేసిన వారిది బాగుంటుంది అసలు. నిగనిగలాడుతూ వారి శరీరం బాగా ఎందుకుంటుంది అంటే ఈ యొక్క నెయ్యి పరమాణువులు నూనె యొక్క పరమాణువులు ఆ బాష్పానికి వాయువులో లేచినప్పుడు వారు పీలుస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు తిన్నప్పుడు మాత్రమే మిఠాయిలు ఎంతైతే తీసుకెళ్తుంటారో వారు తిన్నప్పుడు మాత్రమే వారికి పౌష్టికత లభిస్తుంది. అందుకే ఇంకోటి ఈ చికిత్స దృష్టికోణంలో ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఆయుర్వేదం మందులు తయారు చేసేవారు వారికి రోగం వస్తే ఆయుర్వేద మందులు పనిచేయవు, వాళ్ళు ఎలోపతికో హోమియోపతికో నేచురోపతికో వెళ్ళాల్సిందే. ఎలోపతి వాళ్ళు ఈ ఇంగ్లీష్ మందులు తయారు చేసేవారు వారికి అనారోగ్యం వస్తే వారికి ఆ మందులు పనిచేయవు, మళ్ళీ ఆయుర్వేదం ఇంకేదో మందులు వాడాలి. ఇది దీనికి రహస్యం. మీరు విన్నారా ఎప్పుడైనా? విన్నాం ఆచార్య. అందుకే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే వీళ్ళు చేసేది ఎక్కువ కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది కాబట్టి అది వికారం అవుతుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఇది సరైనటువంటి భాష. ఎందుకంటే ఆ మందులు తయారు చేస్తూ 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 ఆ వాటి యొక్క వాసనలు పీల్చుకోవడం వల్ల వారి ఈ మందుల యొక్క ప్రభావం వీరి శరీరంలో ఉండిపోయింది. ఉన్నా కూడా అనారోగ్యం వచ్చిందంటే మళ్ళీ ఆ మందులతో తయారుగా అది బాగా అవ్వదు. అందుకని దానికి భిన్నమైనటువంటి ఔషధాలు ఇవ్వాలి, మందులు ఇవ్వాలి. బాలరాజు గారు పట్టుకుంటున్నారా? కెమెరా బంద్ చేసుకుని కూర్చుంటారు. ఇప్పుడు నరేష్ గారు మీరు ఏదో అడుగుతున్నారో అడగండి. ఆచార్యజీ, చివరి ప్రశ్న ఈ త్రైత సిద్ధానికి సంబంధించినది. ఇందులో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఇవి అనాది అన్నారు. ఇందులో ఈ పరమాత్మలో ఈ జీవాత్మ, ప్రకృతి అనేటివి పరమాత్మలో ఉంటాయా లేదా పరమాత్మ బయట ఉంటాయా అనేది ప్రశ్న ఆచార్యజీ. చాలా లోతైనటువంటి పరమాత్మలో ఏమంటారు? నేను వారి ప్రశ్నకు సమాధానం చెప్తా ఆచార్య. చెప్పండి చెప్పండి. మంచి జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ లోపల ఉంటాయా బయట ఉంటాయా అని సందేహం ఎందుకు వచ్చింది? పరమాత్ముడు అణువులో ఉన్నాడు, అంతటి నిండి ఉన్నాడు. అప్పుడు మరి ఈ జీవాత్మ పరమాత్మలు ఎక్కడున్నాయి అంటే పరమాత్మ అనేటి ఒక ముద్ద లోపల కలిసి ఉండవు. పాలల్లో పంచదార ఏ విధంగా ఉంటది కలిపిన తర్వాత పైన కింద లోపల మధ్యన అంతటా నిండి ఉంటది కదా. ఈ విశ్వం అంతటా పరమాత్ముడు అణువులో ఉన్నప్పుడు మనం పరమాత్మలో ఉన్నట్టే కదా. పరమాత్మలోనే ఉంటాం కానీ మన ఐడెంటిటీ మనకు వేరే ఉంటది. ప్రకృతి ఐడెంటిటీ ప్రకృతిదే, జీవాత్మ ఐడెంటిటీ జీవాత్మదే. పరమాత్మ మనలో ఉన్నాడు, మనం పరమాత్మలో ఉన్నాం. రెండిట్లో ఒకరిలో ఒకరు ఉన్నాం. ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో ప్రకృతి. అంటే పరమాత్మలో అంటే పరమాత్మ అనే ముద్దలో కాదు, పరమాత్మలో కానీ జీవాత్మలో కానీ మూల ప్రకృతిలో కానీ ఏ వస్తువు కలవదు, ఏ వస్తువు తీయబడదు. ఓం. విశ్వమ్మ గారు, బాలరాజు గారు, మనము కూడా సమాధానం చెప్పేటువంటి స్థితికి రావాలి. సమాధానం చెప్పేటువంటి స్థితికి వస్తేనే లోతుగా విషయం అర్థమవుతుంటది. వినడం కాదు. అర్థమవుతుందా? శ్యామలయ్య గారు, సువర్చలమ్మ గారు, సమాధానం చెప్పాలి, చెప్పడం కూడా రావాలి, కళ. ఇక ఈ ప్రశ్నకు సమాధానం భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే దృష్టాంతం. జాగ్రత్తగా వినండి. జీవాత్మ స్థితి జీవాత్మదే, పరమాత్మ స్థితి పరమాత్మదే, ప్రకృతి స్థితి ప్రకృతిదే. ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే జీవాత్మలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని అంటే ఈ యొక్క తండ్రి శరీరం నుండి వస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? గర్భాధానంలో తండ్రి శరీరం నుంచి జీవకణం, జీవాత్మ వస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. ప్రకృతి యొక్క అణువును ఒలుసుకుని ఈ దేహంను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా
తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత తల్లి శరీరం యొక్క అణువు నుంచి ఈ యొక్క శరీరాన్ని తినడానికి కావలసినటువంటిదంతా తల్లి శరీరం నుండి స్రవింపజేస్తున్నాడు భగవంతుడు. ఆ స్రవింపజేసినప్పుడు ఆ వచ్చినటువంటి ఆ సామాగ్రితోటే ఈ స్త్రీ పురుష పిండ దేహం అనేటువంటిది ఏర్పడింది. ఇక ఈ శరీరం ఈ శరీరానికి కళ్ళు ఎంతవరకు పనిచేయాలి, చెవులు ఎంతవరకు పనిచేయాలి, కాళ్ళు చేతులు ఎంతవరకు పనిచేయాలి, నోరు ఎంతవరకు పనిచేయాలనేది మన ప్రారంధాన్ని బట్టి ఉంటుంటది. కాబట్టి ఆ యొక్క వ్యవస్థానుసారంగా అవి బలహీనపడుతుంటాయి. ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఇక తండ్రి శరీరం, భగవంతుని శరీరం నుండి ఈ యొక్క జీవాత్మలు వచ్చినాయి అనేటువంటిది ఈ రకంగా స్పష్టమవుతుంది. కానీ తండ్రి శరీరంలోకి వచ్చే కంటే ముందు ఆ జీవాత్మలు ఎక్కడ ఉన్నాయి అని అంటే పంచమహాభూతాలు. పట్టుకుంటున్నారా వరలక్ష్మమ్మ గారు? పంచమహాభూతాలు అన్న ఔషధుల ద్వారా పురుషుని యొక్క శరీరానికి రావడం, ఆ అన్న ఔషధుల రూపం నుంచి శుక్ర రూపానికి మారడం, ఆ శుక్రం ద్వారానే తల్లి యొక్క గర్భంలోకి వెళ్ళడం, ఈ రకంగా జరుగుతున్నట్టుగా ఈ పంచమహాభూతాలు ఆ పంచమహాభూతాల్లోకి ఎలా వచ్చాయి అనేటువంటిది జీవాత్మ స్వర్గం నుండి వస్తున్నటువంటి జీవాత్మ, నేను ఇక్కడ ఉండలేను, నాకు పునర్జన్మ కావాలి, అక్కడ తల్లిదండ్రులు అన్నదమ్ములు సహోదరులు వాళ్ళ మధ్యలో ఉండాలని అనుకుంటున్నారు అని చెప్పేసి స్వర్గంని ఏవించి వస్తున్నటువంటి ఆత్మకు దేహం స్థితిని ఏర్పాటు చేయాలి అనేటువంటి రహస్యాన్ని ప్రతిరోజు సూర్యాస్తమయం వెనకాల ఉన్నటువంటిది ఈ రహస్యం. నా సతాసిత్ నా అసదాసిత్ నా సతీయ సూక్తం. సత్తు కూడా లేదు, అసత్తు కూడా లేదు. అటువంటి స్థితిలో భగవంతుడు ఉండి ఈ యొక్క వ్యవస్థను చేస్తున్నాడు అనేటువంటి ఈ రహస్యాన్ని ఈశ్వర స్థితి ప్రార్థనోపాసన మొదటి చరణంలోని మొదటి పంక్తిలో ఉంది. హిరణ్య గర్భ సమవర్తత అగ్రే. అగ్రే అంటే మొట్టమొదట ఆ భగవంతుడు ఉంది. ఆ రహస్యాన్ని భగవంతుడు మన పిండ సృష్టిలో చూపిస్తున్నాడు. యువావస్థలో ఉన్నటువంటి పురుషుడు వివాహం చేసుకోవాలని తాహతాలాడుతూ వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకొని వచ్చి తన కుటుంబాన్ని నిర్మాణం చేస్తుంటాడు. అంటే మొట్టమొదట పురుషుని యొక్క ప్రాముఖ్యత, అక్కడ బ్రహ్మాండంలో భగవంతుడి యొక్క ప్రాముఖ్యత, పిండంలో గల పురుషుని యొక్క ప్రాముఖ్యత. నరేష్ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్యజీ. ఈ రకంగా ఈ యొక్క సత్వరజస్తమ ప్రకృతి యొక్క మూల రూపం ప్రళయమయ్యేటప్పుడు ఈ యొక్క అన్ని తన్మాత్రల నుండి విడిపోయి పంచమహాభూతాల కంటే సూక్ష్మమైనటువంటి స్థితి, మహత్తత్వము, ఈ అహంకారం, ఇవన్నీ విడిపోయి సత్వ రజస్ తమస్ ఈ మూడు స్థితులలో పడి ఉంటుంటాయి. పడి ఉన్నప్పుడు అక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే సత్తు లేదు అసత్తు లేదు అనేటువంటి స్థితి. అటువంటి స్థితిలో సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే ప్రళయం అయిన తర్వాత అక్కడ జీవాత్మలు ఎవరి స్థితిలో అవి ఎక్కడికక్కడ పడి ఉండడం, ఆనాటి స్థితి, ఆ సృష్టి ఆరంభం యొక్క స్థితి ప్రతిరోజు సూర్యాస్తమయం అయిన తర్వాత మనకు చూపిస్తున్నాడు. సూర్యుడు ఉదయించి దినంగా చూపిస్తున్నప్పుడు అప్పుడు ఎవరి బాధ్యతల్లో వారు ఉన్నారు. సూర్యాస్తమయం అవగానే తమ తమ బాధ్యతలన్నీ ముగించుకొని పశువులు వాటి యొక్క ఆహార వ్యవస్థను ముగించుకొని పక్షులు అవి వేటికవి ముగించుకొని వాటి గూటిలోకి వస్తున్నాయి. అదే రకంగా మనుషులు కూడా అదే వస్తున్నారు. వచ్చిన వారు ఎవరి వ్యవస్థ ఏ రకంగా, ఆ ఫుట్పాత్ మీద ఉండేవారు ఫుట్పాత్ మీద, చెట్ల కింద ఉండేవారు చెట్ల కింద, పొలం గట్ల దగ్గర ఉండేవాళ్ళు పొలం గట్ల మధ్య, ఊర్లో ఉండేవారు ఊర్లో, పూరి గుడిసెలో ఉండేవారు పూరి గుడిసెలో, అద్దాల మేడలో, అంతస్తులలో ఉండేవారు అంతస్తులలో, ఎక్కడి వారు అక్కడ విశ్రమిస్తున్నటువంటి వారు. దీనిని సుషుప్తి అవస్థ అంటుంటారు. అప్పుడు వారిని చూసిన తర్వాత ఈ యొక్క పరమాత్మకు ద్రవించుకొచ్చాడనమాట. ఈ జీవాత్మలు ఇలా పడి ఉంటే వీరు ఎలా ఉద్ధరించబడుతుంటారు అని. అదే రహస్యము మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనం అలసిపోయి పడుకుంటే తర్వాత నాన్నగారు వచ్చేసి మొట్టమొదట తన భోజనం గురించి పట్టించుకోడు, తన భార్య గురించి పట్టించుకోడు. భార్యను ఏమైనా అంటాడంటే, పెద్దవాడు ఎలా ఉన్నాడు, చిన్నవాడు భోజనం చేశాడా,
ఏమైనా ఇబ్బంది పెట్టారా? పిల్లల గురించి కనుక్కుంటాడు. అవునా కదా? అలా చూస్తారేంటిది? మాట్లాడరు ఒకరు. రామబ్రహ్మచారి గారు చెప్పండి. అవునా ఆచార్యజీ? ఆచార్యజీ వాళ్ళ గురించి ఆ బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని మన పిండ వ్యవస్థలో మనకు చూపిస్తున్నాడు భగవంతుడు. అందు గురించి ఈ పిల్లల గురించి తెలుసుకున్నప్పుడు ఆ పిల్లవాడికి అతడు ఈ వస్తువు కావాలనుకుంటున్నాడండి అని చెప్పేసి భార్య చెప్తుంటది. అది ఎవరికి ఏది కావాలనేది అట్లాగా అయితే నేను ఇప్పుడు మనం వెళ్దాం, తీసుకొద్దాం, ఈ రకంగా నేను తీసుకొస్తాను, లేదంటే వాళ్ళనే తీసుకెళ్ళి ఇప్పిద్దామని చెప్పేసి వారి కోరికల అనుసారంగా వారు చేస్తుంటారు. ఇక్కడ ఈ సుషుప్తావస్థలో పడుకున్నటువంటి జీవాత్మల మీద భగవంతుడికి దయ వచ్చి కరుణ కల్పించి కనికరం రాగానే వీరిని ఉద్ధరించాలి. అయితే నేను సృష్టి చేస్తాను, వీరికి జన్మలు ఇస్తాను, వీరు చేస్తే వారిని ఉద్ధరించుకుంటారని చెప్పేసి తన ప్రయత్నంగా చేస్తుంటే వీరు భౌతికంగా ఉన్నారు, అజ్ఞానంగా ఉన్నారు కాబట్టి జీవాత్మలు పరమాత్మని యొక్క మాయా స్వరూపాన్ని గుర్తించడం లేదు. భౌతికంగా వస్తేనే గుర్తిస్తారు. అందు గురించి ఈ రహస్యాన్ని మన జీవితంలో ఏంటంటే ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, జైలర్ కానీ, జడ్జి కానీ మన సంపర్కంలోకి వస్తే వాళ్ళు సివిల్ డ్రెస్లో ఈ రహస్యాన్ని ప్రేమ్చంద్, మున్షి ప్రేమ్చంద్ అని చెప్పేసి ఒక సాహిత్యకారుడు, అతడు ఉద్యోగం దొరికేసరికి ఆ యొక్క ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి రోజు తల వంచి నమస్కారం చేసి ఎంతో వినయ విధేయతంగా ఉంటాడనమాట. అయితే ఒకరోజు తన అరుగు మీద, అంటే రోడ్డు మీద తన ఇంటి అరుగు మీద కూర్చోండి కవిత రాస్తున్నాడు అన్నట్టుగా, పుస్తకం రాస్తున్నాడు అన్నట్టుగా. ఆ యొక్క వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చేసి అని చెప్పేసి అనడం, లేదంటే చెప్పుల సప్పుడు ఎక్కువ చేయడం. ఎందుకంటే నన్ను చూసి నాకు నమస్కారం చేయాలనేటువంటి ఉద్దేశం ప్రిన్సిపల్ది ఉన్నది అన్నట్టుగా. ఈ ప్రేమ్చంద్ గారు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారంటే తన పని తను ఆయన ఈ కంఠమును సవరిస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్టుగా ఏ సంకేతం చేసినా ఏది పట్టించుకోవట్లేదు అనమాట. ఇతనికి ఎక్కువ కోపం వచ్చింది అన్నట్టు ఈ ప్రిన్సిపల్కు. హెడ్ మాస్టర్ కోపం వస్తే ఇక మళ్ళీ తెల్లారి పాఠశాలకు వెళ్ళగానే మళ్ళీ వంగి నమస్కారం చేయడం, అదంతా వినయ విధేయంగా చూస్తే అతని కోపం పట్టలేక అడిగాడు అనమాట వారు హెడ్ మాస్టర్, నువ్వు మీ ఇంటి ముంగటికి వెళ్ళి పోతున్నప్పుడు నేను నీకు ఇట్లా ఎన్నో సంకేతాలు చేసినా కూడా నన్ను గుర్తించలేదు, నా వైపు కనీసం తలెత్తు కూడా చూడలేదు, ఇక్కడైతే ఇంత వినయంగా ఉంటున్నావు ఏంటంటే, నేను ఇక్కడ మీ చేతి కిందకి వచ్చినటువంటి సేవకుని, మీరు ఏ పని చెప్తే నేను అది చేయాలి. నా ఇంటికాడ నేను యజమాని, నేను నీకెందుకు సలం చేయాలి? వెలుగుతుందా పుష్పమ్మ గారు? అందు గురించి అక్కడైతే నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి మీరు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అది నా బాధ్యత, నా కర్తవ్యం. అక్కడ మీకు ఎదురు చెప్పడం కాదు. ఈ ఇంటి దగ్గర, ఈ ఇల్లుకు నేను యజమానిని, ఈ ఇల్లు నాది, నా ఇంటి దగ్గర నేను కూర్చున్నాను. మీరు హెడ్ మాస్టర్ మీ స్కూల్లోకి వచ్చి, నేను వచ్చి బాధ్యతగా పాఠాలు చెప్పడానికి మీ స్కూల్లోకి వచ్చినప్పుడు మాత్రమే మీకు నేను, అంతేగాని నా ఇంటి దగ్గర నేను యజమానిని కదా. నేను నీకు నీ వైపు చూడడం ఎందుకు, నీకు నమస్కారం పెట్టడం ఎందుకు? అందుకని ఈ సత్వరజ తమస్సు ఈ యొక్క జీవాత్మలు సుషుప్తావస్థలో ఉండి పరమాత్మ తత్వాన్ని గుర్తించక, పరమాత్మ యొక్క ఉపకారాన్ని గుర్తించకపోయేసరికి పరమాత్మ ఏమనుకుంటాడంటే, మరి నేను భౌతికంగా లేను కదా, మరి వీరికి ఉపకరించడం మరి నిరుపయోగంగా ఉంటుంటది, కాబట్టి ఇది నిరుపయోగం కావద్దు, సార్థకం కావాలని చెప్పేసి ఆలోచించేసరికి సత్వరజ సమస్య స్థితిలో ఆ ప్రకృతి పడి ఉంటది అన్నట్టు. ఆ ప్రకృతి పడినప్పుడు అని చెప్పేసి ఆ ప్రకృతి దగ్గరికి వెళ్ళి ఆ సత్వరజ సమస్యలను ప్రేరేపిస్తే ఆ మూడు ఒక్కటిగా ఒక దగ్గరికి వస్తుంటాయి. ఆ ఒక దగ్గరికి వచ్చినటువంటి రూపమే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి ఇక వికారాలు అనేటువంటివి అన్ని వస్తుంటాయి అన్నమాట. ఆ ప్రకృతిని అడిగితే పరమాత్మ, నేను ఈ జీవాత్మలు ఈ రకంగా పడి ఉన్నాయి చూడు, ఈ రకంగా పడి ఉంటే వీరు ఎలా బాగుపడతారు, వీరిని ఉద్ధరించాలి అంటే నేను సృష్టి చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి నాలో ఉండేటువంటి సామర్థ్యంతో నేను ఈ యొక్క మాయా స్వరూపంగా నేను అన్నీ చేయాలనుకుంటున్నాను, కానీ నా ఉపకారాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. కాబట్టి గుర్తించాలంటే నీది భౌతిక రూపం నీ దగ్గర సామర్థ్యం ఉంది కదా, నువ్వు మరి నాతో ఏకీభవిస్తావంటే, స్వామి మీరు నన్ను గుర్తించడమే నా జీవితాన్ని ధన్యమైపోయింది,
అనేటువంటి భాషలో ప్రకృతి పరమాత్మతో ఏకీభవించగానే అప్పుడు పరమాత్మ ఏమంటాడంటే, నీవు నా యొక్క నిర్గమన స్థానం, నేను ఎక్కడైతే ఉదయిస్తుంటానో అక్కడ నువ్వు నా కోసం వేచి చూస్తూ ఉండు. నేను ఈ లోపల వీరు రాత్రిపూట లేచి ఎవరైతే ఆధ్యాత్మిక పేరు మీద ఎవరెవరైతే ఇది చేస్తున్నారో, సాధన చేస్తున్నారో, వీళ్ళ కర్మఫలం ఏ రకంగా ఉందో నేను చూసుకుంటూ వస్తాను. తదనుసారంగా మనం శరీర ధారణ చేయించవచ్చు అని చెప్పేసి భగవంతుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంటాడు. భగవంతుడు వస్తాడు కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం పాచిమొహంతో ఉండకూడదు. స్నానం చేసి ధ్యానంలో కూర్చుండాలి. అందు గురించి స్నానం చేయడం, అందు గురించి శుభ్రంగా ఉండడం. ఈ రకంగా భగవంతుడు చూసుకొని అక్కడికి వెళ్ళగానే అక్కడ ఈ ప్రకృతి ఉషగా తయారైపోయి, ఆ ప్రకృతి ఉషగా తయారైపోయి ఈ సూర్యుని గురించి ఎదురు చూస్తున్నటువంటి రూపమే ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఈ ముత్యాల పందిరిలో పసుపుతో స్నానం చేసి వరుడు కోసం వధువు ఎదురు చూస్తుంటారు. కనిపిస్తుందా అమ్మగారు? పట్టుకుంటున్నారా? ఇక సూర్యుడు వచ్చే కంటే ముందు ప్రకృతి ఏమని ఆలోచిస్తుంది అంటే, భగవంతుడు ఇన్నాళ్లకు నన్ను గుర్తించాడు, నా దగ్గరికి వస్తున్నాడు, ఇప్పుడు నేను అతనికి ఏమి ఇవ్వాలి అంటే అర్ఘ్యం ఇవ్వాలి, అంటే గొప్ప వస్తువు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించి ఏమి ఇవ్వాలి అంటే పలానా అని ఆలోచిస్తుంటది. ఆలోచిస్తే చివరికి ఆలోచన ఏమొస్తుంది అంటే, నేను వస్తువునిస్తే స్వామి వస్తువు వాడవుతాడు కానీ నా వాడేలా అవుతాడు? అర్థమవుతుందా? ఇన్నాళ్లకు నన్ను గుర్తించి నా చెంతకు వస్తున్నాడు కాబట్టి వచ్చేటువంటి ఆ స్వామికి నేను ఒక వస్తువునిస్తే, ఒక అర్ఘ్యంనిస్తే, ఒక జలముని, ఒక అమృతం, ఇంకేదో ఇస్తే ఆ వస్తువు వాడైపోతుంటాడు, నన్ను దూరమే పెడుతుంటాడు. కాబట్టి నేను మరి స్వామికి దగ్గరగా ఉండాలి అని అంటే నేనే అర్ఘ్యముగా ఉండాలని చెప్పేసి ఇలా ఆలోచన వస్తుండగానే అక్కడి నుంచి ప్రథమ కిరణం అనేటువంటిది అభివ్యక్తం అవుతుంటది సూర్యోదయంకి. అప్పుడే ఈమె అర్ఘ్యంగా అతనికి అంకితం అయిపోయేసరికి సూర్యుడు ఉదయించగానే సూర్యుడే ఉంటాడు, ఈ యొక్క ఉష అనేటువంటిది ఉండదు. ఇది రహస్యం ఇక్కడ. ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా ముందుకు ఉన్నది, మరి సమయం ఏమో అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వివాహం చేసుకున్న తర్వాత పురుషుని యొక్క ప్రాముఖ్యతనే ఉంటుంటది. ఎందుకంటే పురుషునిది ఈ యొక్క వ్యవస్థ, పురుషుని దగ్గరికి వస్తున్నది స్త్రీ కట్టు వస్త్రాలతో వస్తున్నది కాబట్టి ఈ అక్కడ బ్రహ్మాండంలో చూపెట్టినటువంటిది ఇక్కడ పిండంలో జరుగుతున్నది. భగవంతుడు మనకు చూపిస్తున్నాడు, యథా పిండే తథా బ్రహ్మాండే. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? శ్యామలయ్య గారు కెమెరా బంద్ చేసుకొని కూర్చుంటున్నారు ఇద్దరు. అందు గురించి ఈ యొక్క పురుషుని దగ్గరికి వస్తున్నది. కానీ ఈ యొక్క అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది పురుషాధిక్యం, పురుషుల యొక్క పెత్తనం, అందుకే స్త్రీలు ఈ రకంగా ఉంటున్నారు. అది కాదు. ఇక్కడ స్త్రీ తత్వం లేదు, పురుషతత్వం లేదు, ఏది లేదు. జీవాత్మలకు భగవంతుడు వ్యవస్థ చేస్తున్నటువంటిది. వ్యవస్థ చేసేవాడు దేవుడు, వ్యవస్థలోకి వస్తున్నటువంటి వారు జీవులు. ఈ వ్యవస్థ రూపంగా కనబడుతున్నటువంటిది దేహం. ఈ యొక్క కనబడేటువంటి తత్వం అంతా ప్రకృతి, త్రైత సిద్ధాంతము. ఇక్కడ స్త్రీలు గొప్ప కాదు, పురుషులు గొప్ప కాదు. అక్కడ కేవలం వారి యొక్క కర్మఫలం అనుభవించడానికి భగవంతుడి యొక్క వ్యవస్థలో న్యాయకారి వ్యవస్థ చేస్తున్నప్పుడు వీరు వ్యవస్థలోకి వస్తున్నారు. ఆ రకంగా పంచమహాభూతాల కంటే ముందు జీవాత్మలు ఈ రకంగా పరమాత్మతోటి, ప్రకృతితోటి ఈ జీవాత్మలు ఏకీభవించడం, ఆ వ్యవస్థ చేస్తున్నటువంటి వాడు దేవుడు. ఆ తర్వాత ఈ యొక్క పంచమహాభూతాలు అంటే తన్మాత్రలోకి రావడం, ఆ తన్మాత్రలు గుండా అన్న ఓషధులలోకి రావడం, అన్న ఓషధుల ద్వారా పురుషుని శరీరంలోకి రావడం, పురుషుని శరీరం నుంచి గర్భధానం ద్వారా స్త్రీ శరీరంలోకి రావడం, అక్కడ స్త్రీ పురుష పిండధారణ చేసుకోవడం, జన్మించిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే అనిపోవడం, చనిపోయేటువంటి స్థితి ఏమో అసఫలమైనటువంటి స్థితిలో, జీవితమును సార్థకం చేసుకోలేనటువంటి స్థితిలో, కుట్రలు కుతంత్రాలతో తాను దుఃఖితులై ఇతరులను దుఃఖపెట్టేటువంటి స్థితిలో అసఫలమవుతుంటారు. కాబట్టి పునర్జన్మ కోసం వెళ్ళడం. ఇక ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో, ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారో అటువంటి వారు జీవితంలో సఫలమవుతుంటారు. కాబట్టి వారు జీవన్ముక్తిని పొందుతుంటారు.
ఆచార్జీ అలాంటి వాక్కులు ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో వాళ్ళు వాక్ పెడుతుంటే మళ్ళీ మనం కూడా అశుద్ధం అయిపోతున్నాం. ఎలాగా ఆచార్జీ? అంటే ఇప్పుడు మన సాధన మనది, వాళ్ళ సాధన వాళ్ళది. అందుకే భగవంతుడు కూడా స్పష్టంగా చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఏంటంటే వండినది ఒకే పదార్థం అయినా తినేవారి తృప్తి, తిన్నటువంటి వారి యొక్క శారీరక స్థితి, పిల్లలది వేరే రకంగా ఉంటుంటది, ముసలి వాళ్ళది వేరే రకంగా ఉంటది, బాలింతది వేరే రకంగా ఉంటుంటది, అడక తినే వాళ్ళది వేరే రకంగా ఉంటుంది, పశువులది వేరే రకంగా ఉంటుంది, మనది వేరే రకంగా ఉంటుంటది. పదార్థం ఒకటే. అర్థమవుతుందా వరలక్ష్మమ్మ గారు? నరేష్ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. అందుకని ఆచార్య అంటే ఇంకా ఈ జీవాత్మ ప్రకృతి అనేటివి పరమాత్మ ఏందో ఉంటాయి కదా ఆచార్య. అక్కడ భగవంతుడు స్పష్టంగా చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఎప్పుడైతే యువావస్థలో ఉన్నటువంటి పురుషుడు బలిష్టంగా ఉండి అతడు గర్భధానం చేయగలిగితే సంతానం అయితేనేమో ఇక్కడికి వెళ్ళి మీరు చూస్తున్నారు భగవంతుడిలో ఉండేటువంటి స్థితి. మునిగారు మీ అభిప్రాయం కూడా ఇది. భగవంతునిలో ఉండేటువంటి స్థితి ఇక్కడ చూపిస్తున్నాడు. కానీ మరి నరేష్ గారు ఒక మాట అన్నారు, అనాది అనేటువంటి పరిస్థితి చెప్పారు. జీవుడు, దేవుడు, ప్రకృతి అనాది పదార్థాలు కాబట్టి ఆ అనాది తత్వం చూపించాలి అని అంటే భగవంతుడి కంటే ముందు స్థితి చూపించాలి. భగవంతుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు అనేటువంటి స్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏంటంటే గర్భాధానం చేస్తున్నటువంటి పురుషుల్లో నుండి వస్తున్నదే చూస్తున్నాం. కానీ పురుషుల్లోకి ఎక్కడి నుండి వచ్చింది అంటే అన్నవౌషధుల నుంచి. అన్నవౌషధులలో అన్నవౌషధులలోకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పంచమహాభూతాలు. పంచమహాభూతాల్లోకి ఎక్కడి నుండి వచ్చింది? ఈ రకంగా పట్టుకుంటున్నారా విశ్వమ్మ గారు? భగవంతుడి నిమిత్తం ఆచార్జీ వల్లే మనం ఇక్కడికి వస్తున్నాం జన్మకి. ఇదంతా మన కర్మఫలం, జీవాత్మల యొక్క కర్మఫలం. దాని గురించి వస్తున్నాం. చాలాసేపటి నుంచి శ్యామలయ్య గారు ఆగారు, ఏదో చెప్పాలనుకొని ఆ మైక్ ఆన్లో పెట్టుకొని ఉన్నారు. మరి వారికి అవకాశం దొరకకపోయేసరికి ఆగిపోయారు. శ్యామలయ్య గారు చెప్పండి. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు, ఫోన్ చోట పెట్టి వెళ్ళిపోయినట్టున్నారు, పనిలో ఉన్నారేమో. సరే, ఈ యొక్క మరి మనం ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి లోతైనటువంటి విషయం వచ్చింది. దీన్ని పదే పదే వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. తెలియని వారికి అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే. ఓకే, ధన్యవాదం రాజారి. ఈరోజు సంధ్యోపాసన ఎవరమ్మా? మరి ప్రభాకర్ గారు రాలేదు, కానీ ఎవరైనా చేయించండి. అమ్మా, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి. భాగ్యలక్ష్మి గారికి అవకాశం ఇవ్వండి. భాగ్యలక్ష్మి గారు అంతవాళ్ళు చేస్తూనే ఉన్నారు, నేను చేయట్లేదు కదా గారు. అమ్మా చేస్తున్నారు కదా, నేను చేయించట్లేదు కదా. చేయించండి. ఎవరో ఒకరు చేయించండి అవకాశం. సరే, నమస్తే, ధన్యవాదాలు ఆచార్యజీ. సంధ్యోపాసన బ్రహ్మ యజ్ఞము మూల మంత్రాలతో చేయించమంటారు ఆచార్యజీ? అవును. ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల కరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓంకం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః
ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సా విద్యా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితరశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ప్రదీచీదిక్వరిణోదిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ప్రదీచీదిక్వరిణోదిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ఉదీచీదిక్ సోమోదిపతిః స్వజో రక్షితాసి నిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నిః ఆప్రభ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం ఉద్వయం తమసస్వరిష్వహవత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ముందుకు పోతే అసఫల జీవితంలో ప్రాయశ్చిత్త ఆహుతి మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు హస్తేమ శరదశ్యతం జీవేమ శరదశ్యదగం శృణుయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం భూయచ్చ శరదః శతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపచేతనం మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారంను ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి.
ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ధన్యవాదాలు. పుష్పమ్మ గారు అమ్మగారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి శ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే సందేహాలు పంపించండి కామెంట్ రూపంలో. ఓకే, ధన్యవాదాలు. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఆచార్జీ నిన్న క్లాస్ రాలేదేంటి ఆచార్జీ? రేపు కూడా రాదమ్మ గారు. సరే ఆచార్య, ధన్యవాదాలు. ఓ.